అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తన అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఆ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుంది ఆయనకి ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి రాజగోపాల్ రెడ్డి పేరు ఇప్పటికి కూడా తెరపైకి రాలేదు. చూడాలి మరి రాజగోపాల్ రెడ్డికి మాత్రం మంత్రి పదవి ఇస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశం ఉంటుంది. అపోజిషన్ పార్టీలో కూడా చెమటలు పట్టించే ఒక నాయకుడు ఎవరున్నారంటే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఆ రాజగోపాల్ రెడ్డి పేరు చెప్తేనే కొంతమందికి వెన్నులో వణుకు పడుతుంది. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావులకు కావచ్చు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ పార్టీలో బలమైనటువంటి లీడరు, ఒక దమ్ము ధైర్యం ఉన్నటువంటి లీడర్ ఎవరన్నా ఉన్నారంటే అందులో మొదటి వరుసలో రాజగోపాల్ రెడ్డి పేరు వస్తుంది. అలాగే మునుగోడులో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలా మందికి సహాయం చేసినటువంటి వ్యక్తి, ఇల్లులు కట్టించాడు, మంచి పేరుంది, ఇవన్నీ ఉన్నాయి ఆయనకి. అంటే ఒక్క ఇంట్లోనే 2 మంత్రి పదవులు ఎలా వస్తాయి అనుకోవచ్చు. కానీ పార్టీ బలోపేతం కావాలంటే, రేపు రాబోయే ఎన్నికల్లో కూడా పార్టీ మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలంటే ఇలాంటి వ్యక్తికి మంత్రి పదవి దక్కుతేనే అధికార పార్టీలో సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల వద్దకు చేరుస్తాడు. ఆపోజిషన్ పార్టీలో ఏ కుట్రలను కూడా బయట పెట్టే ఒక నాయకుడు ఉన్నాడంటే రాజగోపాల్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. అయితే రాజగోపాల్ రెడ్డికి ప్రతిసారి కూడా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అందరూ కూడా రాజగోపాల్ రెడ్డి నీకు మంత్రి పదవి దక్కుతుందా దక్కదా, నీకు ఎందుకు నువ్వు ఆశిస్తున్నావు అని చెప్పి వీళ్ళు అంటా ఉంటారు మాట మాటకి అసెంబ్లీలో కూడా. అంటే వీళ్ళని డైరెక్ట్ గా ఈ ముగ్గురిని వీళ్ళ అన్ని అక్రమాలు బయట పెట్టాలి, వీళ్ళతో గట్టిగా మాట్లాడాలి అంటే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి ఒకే ఒక ఆ లీడరు, దేనికి భయపడని లీడరు, ఉన్నది ఉన్నట్టు చెప్పే లీడరు ఎవరున్నారంటే ఆ రాజగోపాల్ రెడ్డి చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పక్కన పెట్టండి, ఆయన తర్వాత ఉన్నటువంటి ఏకసూటిగా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. చూడాలి మరి ఈయనకి మంత్రి పదవి దక్కుతుందని చెప్పి అభిమానులందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా మాట్లాడుతున్నారు. ఆయన అన్నా సరే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావుకి భయమే. చూడాలి మరి ఏమిటి అనేది. మొత్తానికైతే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ కి మంచి తప్ప చెడు లేదు, ప్లస్ తప్ప మైనస్ లేదు. ఆయనకి ఈయటం వల్ల పార్టీ బలపడుతుంది తప్ప, అంతేకాని పార్టీ నష్టం ఉండదు.